సివిల్ సర్వీసెస్ చేయాలి అంటే జాతకం ఎలా ఉండాలి? ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు మొత్తం కూడా మనకి సివిల్ సర్వీసెస్ కిందకు వస్తాయి. దీని జాతకంలో ముఖ్యంగా మనకు కావాల్సింది బుద్ధి, పట్టుదల, నాయకత్వం, అధికారం. ఇవన్నీ కలిసి ఉంటేనే దాన్ని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్క యోగం కాదు, ఇది ముఖ్యమైనటువంటి సూచన మాత్రమే. ముఖ్యంగా దీంట్లో మనము ప్రధాన గ్రహాలు తీసుకున్నట్టయితే సూర్యుడు మనకి ఏంటంటే అధికారానికి కారకుడు. కాబట్టి జాతకంలో ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే సూర్యుడు బలంగా ఉండాలి. బలంగా ఉంటే గవర్నమెంట్ అధికార స్థానం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక శని ఏంటంటే డిసిప్లిన్ కారకుడు. మనకు కావాల్సింది ఐఏఎస్, ఐపీఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ కావాలి. కాబట్టి లాంగ్ టర్మ్ కష్టపడితే గానీ ఇక్కడ మనకి సాధించలేం. కాబట్టి లాంగ్ టర్మ్ కష్టపడే శక్తి శనిస్తాడు. ఎగ్జామ్ లో క్లియర్ చేయడానికి కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. కాబట్టి శని అనుకూలంగా ఉండాలి. తర్వాత బుధుడు ఏంటంటే బుద్ధి కారకుడు. అనాలిసిస్, రైటింగ్, కమ్యూనికేషన్ ఈ మొత్తం కూడా మనకి బాగా ఉండాలి. అప్పుడే దాన్ని మనం సాధిస్తూ ఉంటాం. అదేవిధంగా గురుడు జ్ఞానానికి కారకుడు. ఏంటంటే లోతైన అర్థం, నైతికత, నిర్ణయాలు తీసుకునే శక్తి మొత్తం కూడా మనకి గురుడిస్తాడు. కాబట్టి మన జాతచక్రంలో రవి, శని, బుధ, గురుడు బాగా అనుకూలంగా ఉన్నట్టయితే ఐఏఎస్, ఐపీఎస్ వంటి వాటిని కొట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటుగా మనకి పదవ భావం మనకి ఏంటంటే కెరీర్ ని చూపిస్తూ ఉంటుంది. కానీ 10వ స్థానం మనకి ఏదైతే ఉందో ఆ స్థానాధిపతి సంబంధించినటువంటి వాటిపై మనం వెళ్ళినట్టయితే మనకి యోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇంకో వీడియోలో మీకు చెప్పాను ఇంత ముందే. కాబట్టి సూర్యుడు, శని, గురుడు కనెక్షన్ ఉంటే అధికార యోగం కలగజేస్తాడు. కానీ 10వ భావం. నెక్స్ట్ 6వ భావం ఏంటంటే పోటీ ఎగ్జామ్స్. మనకేంటంటే ఎగ్జామ్స్ మొత్తం కూడా పోటీతో కూడి ఉంటాయి, కాంపిటీషన్ గా ఉంటాయి. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కూడా 6వ భావం బలంగా ఉండాలి. ఇక 9వ భావం భాగ్యం అంటే లక్ అన్నమాట. ఇక్కడ లక్ కూడా మనకి సపోర్ట్ చేయాలి. కానీ ఇక్కడ గురుడు బలంగా ఉన్నట్టయితే చాలా మంచి స్థితిని కలగజేస్తాడు. అదేవిధంగా 1వ భావం లగ్నం అంటే ఇది మన పర్సనాలిటీని, ఆత్మవిశ్వాసం స్ట్రాంగ్ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి 1వ స్థానము, 9వ స్థానము, 6వ స్థానం, 10వ స్థానం గ్రహాలు చాలా బలంగా ఉండాలి ఐఏఎస్, ఐపీఎస్ కి. ముఖ్యంగా సూర్యుడు మనకి 10వ భావంలో కానీ 9వ భావంలో కానీ లగ్నంలో బలంగా ఉంటే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాడు. శని 10 కానీ 6 కానీ 3 భావాలు బలంగా ఉంటే కష్టం భరించే శక్తి, దీర్ఘకాలం చదవడానికి అవసరమైన పట్టుదలని ఇస్తాడు. బుధుడు మనకి 5, 10, 1వ భావంలో ఉన్నట్టయితే బలంగా ఉంటే అంటే లగ్న, దశమ, పంచమ స్థానంలో బలంగా ఉంటే అనాలిసిస్, రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి. మెయిన్స్, ఇంటర్వ్యూ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక గురుడు మనకి 9, 10, 5 భావాల్లో ఉన్నట్టయితే జ్ఞానాన్ని, నైతికతని, నిర్ణయ శక్తిని, ఉన్నత స్థానాన్ని, గౌరవాన్ని ఇస్తూ ఉంటాడు.